దేవుడే ఉంటాడు తెలుసా, నువ్వు ఒప్పుకుంటే పరిహారము చెల్లించేది నేను. క్లారిటీ వచ్చిందా? మనం చెల్లించమని అడగట్లా, ఒప్పుకుంటే నేను చెల్లిస్తా, ఒప్పుకుంటే నేను చెల్లిస్తా, ఒప్పుకోకపోతే నేనేం చేయలేను. తప్పు నాది, అతిక్రమము నాది అని ఒప్పుకుంటే దాన్ని పరిహారం చెల్లించేవాడిని. నేను 87వ సంవత్సరంలో హైదరాబాద్లో ఒకసారి సిటీ బస్ ఎక్కా, రన్నింగ్ బస్ ఎక్కంగానే సీట్ ఎదురుగా ఖాళీ ఉంటే సక్కపో అని కూర్చున్నా. మనం రన్నింగ్ బస్ ఎక్కిన తర్వాత ఒక నిమిషం పాటు గాలి పీల్చుకుంటాం కదా, గాలి పీల్చుకొని కొద్దిసేపు నాకు ఇలా చూసా. ఆడెవడో కిటికీలోంచి బయట చూస్తున్నాడు, తెలిసిన వాళ్ళలాగా ఉన్నాడు, ఎవడో తెలిసిన వాళ్ళలాగా ఉన్నాడు అని అనుకునే లోపు ఇటు తిరిగాడు. నేనేం అనకముందే నన్ను గట్టి కౌగిలించుకొని అరే ఎడ్వర్డ్ అని అన్నాడు. అది నా చిన్నప్పుడు ఫ్రెండ్ ప్రేమ్. ఆ తర్వాత ఓ సొల్లు వేసుకుంటున్నాం, చాలాసేపు మాట్లాడేసుకున్నాం. కొద్దిసేపటికి నేను ఇలా కూర్చున్నాను కదా, ఈ భుజం మీద ఒక ఆయన కొట్టి టికెట్ సార్ అని అన్నాడు. నేను పడుచుకోలా, ఇడితో సొల్లేస్తున్నా. మళ్ళీ గట్టి కొట్టి టికెట్ సార్ అని అన్నాడు. నేను ఈ పైన జోబులో 10 రూపాయలు పెట్టుకున్నా, ఈ 10 రూపాయలు తీసి ఇలా ఇచ్చా. ఆయన అలా 10 రూపాయలు తోసేసి టికెట్ సార్ అని అన్నాడు. అంటే పెద్ద కోపం వచ్చి ఇటు చూసా, టికెట్ కలెక్టర్ కాదు, చెకింగ్ ఇన్స్పెక్టర్. మనం బస్సు ఎక్కి చాలాసేపు అయిపోయింది, టికెట్ తీసుకోవాలా, విషయం అర్థమైందిగా. వాడు అలా అడిగితే మన దగ్గర టికెట్ లేదు, పర్సు తీసి ఇలా ఎత్తి చూపించారు, ఈ టికెట్లు చూడండి సార్. అవన్నీ వద్దా, ఇప్పుడు టికెట్ తీసుకున్నావా, సరే ఇటు కలిసారు సార్ మాట్లాడుకుంటున్నా, అవన్నీ వద్దాయా, టికెట్ ఉందా సార్, కొనలేదు సార్. మరి అలాగా పరిహారం చెల్లించాలి, పెనాల్టీ ఎంత సార్, 50 రూపాయలు అన్నాడు. మన దగ్గర లేవు సార్, 50 రూపాయలు లేవు సార్, 10 రూపాయలు ఉన్నాయి అని అంటే, ఆడు బస్సుకి వెనకాల గ్లాస్ ఉంటుందే అద్దం, అద్దంలో చూపించాడు. బస్సు వెనకాల ఇంకో బస్సు ఉంది, ఆ బస్సు బోర్డు ఉంది, ఏమన్నా తెలుసా, మొబైల్ కోర్ట్ అని, దాంట్లోకి వెళ్ళి అన్నాడు. దాంట్లోకి వెళ్ళటాను నాకేమో భయం, డబ్బులు కడతాను, మన దగ్గర దమ్ము లేదు. దిక్కమోహం పెట్టి పచ్చి బూతులు తిట్టుకున్నా. ఎవరిని? ఈ ప్రేమిని. దరిద్రుడి ఇడికి కలవాలా ఇప్పుడు మనకి, ఇడు సొల్లు వేయాలా మనకి. టికెట్ కొనంది నేను, తిట్టింది ఆయన్ని కదా. మనలో చాలా మంది ఆట అయిపోయాయి. ఈ దేవుడు ఆపేయచ్చు కదా నన్ను, దేవుడు పాపం చేయకుండా ఆపేయచ్చు కదా, దేవుడు నన్ను ఎలా అంటే ఆగిపోయి ఉండేవాడినా, ఆ టైంలో చిన్న హింట్ ఇస్తే ఆగిపోయేదా, దేవుడే తప్పు. నేను కూడా ప్రేమనే తిట్టిచ్చి ఈడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకునే లోపల రే అన్నాడు, ఏంట్రా అని అన్నా. అరే కంగారు పడకరా, ఇదిగో 50 రూపాయలు అని ఆడి పర్సులోంచి 50 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి నాకు? ఆ టైంలో ఫోజ్ కొట్టి 50 రూపాయలు వద్దు అంటే ఎక్కడికి వెళ్ళాలి? నేను కోట్లోకి వెళ్ళాలి. నేను జాగ్రత్తగా ఆడిచ్చిన 50 రూపాయలు తీసుకొని టికెట్ ఇన్స్పెక్టర్కి ఇస్తే ఎంత పెద్ద టికెట్ ఇచ్చాడు. ఆ టికెట్ తీసుకొని కూర్చున్నా, నా పక్కన ఆడున్నాడే, ఇంక సొల్లేలా, సైలెంట్ అయిపోయాం. అయితే వాడు నేను ఇలా కూర్చుంటే నాకు విషయం అర్థమైంది. మీ ఇద్దరం ఒకటే స్టాప్లో దిగాం. ఆడిదేమో 10 రూపాయల టికెట్, నాదేమో 50 రూపాయల టికెట్. మీ వెళ్ళింది వచ్చాటికే, ఆడిది 10 రూపాయలు, మనది 50 రూపాయలు. ఆడు 10 రూపాయలు ఆడిదే, కానీ నా 50 రూపాయలు నాయకు ఆడి సొమ్ము, ఆడిది సోకురాదు. సరదాగా చెప్పాను కానీ దీంట్లో విషయం ఏంటి తెలుసా, మన ఆత్మీయ ప్రయాణంలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దేవుడే ఉన్నాడు తెలుసా, నువ్వు ఒప్పుకుంటే చివరిదాకా టికెట్ రాసిస్తాను నేను. పరిహారం దేవుడు కోరుకునేది ఒక్కటే, నేను తప్పు చేశా అని ఒప్పుకో, నీ పరిహారం నేను చెల్లిస్తాను. దావీదే ఉన్నాడు తెలుసా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు నేను పొందాను, దేవుడు నాకు ఇచ్చాడు.